బాలచంద్రుడు ఏకపాత్రాభినయంతో తదుపరి మన ముందుకు రాబోతున్నారు. ఒక్కసారి గట్టిగా కర్తాల పళ్ళతో పాటి ఆహ్వానిద్దాం. ఇది అడ్డొస్తుంది. ఇది అదే రణభేరి. ఈ కలికి ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్యాసించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన దుప్పి భాగాల పాటి కారడవిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేరదీసి అందజేసుకుని అమోచ్ఛమతో రందించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండ ఖండాలుగా నరకబడి అంతఃకలహాలతో రొమ్ము గుతుకుని పోయేది కాదే. రొమ్ము గుతుకుని పోయేది కాదు.